గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ జీఎంఏ మొట్టమొదటి మహాసభ అమెరికా వర్జీనియాలోని లీస్బర్గ్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆగస్టు 30 నుంచి 31 వరకు 2 రోజుల పాటు జరిగిన ప్రత్యేక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. 7 ఖండాల్లో ఉన్న మున్నూరు కాపులను ఒకే తాటిపైకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం రానున్న మహాసభలకి స్ఫూర్తిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు కుటుంబాలను ఏకం చేయడం, సంస్కృతిని సమాజానికి బలోపేతం చేయడమే లక్ష్యంగా జరిగిన జీఎంఏ కన్వెన్షన్ గురించి సాక్షి ఎన్ఆర్ఐ స్పెషల్ షో. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని లీస్బర్గ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీఎంఏ మొట్టమొదటి కన్వెన్షన్ సంబరాలు అంబరాన్నంటాయి. వాషింగ్టన్ నగరం మున్నూరు కాపులతో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో ఇలాంటి మహాసభలు నిర్వహించడం తెలుగు కన్వెన్షన్ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలు వర్జీనియాలోని లీస్బర్గ్ లో ఉత్సాహంగా జరిగాయి. 2 రోజుల పాటు భారీ ఎత్తున వీటిని నిర్వహించారు. జీఎంఏ ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది సారథ్యంలో కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, జీఎంఏ వ్యవస్థాపక సభ్యులు ప్రవీణ్ అండపల్లి, ఫౌండర్స్ కమిటీ, మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మహాసభ కోర్ కమిటీ, మహాసభ చైర్స్, జీఎంఏ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ టీంతో పాటు వందల సంఖ్యలో వాలంటీర్లు అలుపెరగకుండా కృషి చేసి ఈ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేశారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, ప్రముఖ సినీ గేయ రచయిత ఆస్కార్ విన్నర్ చంద్రబోస్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ప్రముఖ ఇంద్రజాలకులు సామల వేణు, మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల, గంగవ్వ, జయశ్రీ, పలువురు సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని ఎంతగానో అలరించాయి. ఈరోజు జీఎంఏ మహాసభలు మొట్టమొదటి మహాసభలు వర్జీనియా వాషింగ్టన్ వేదికగా జరుగుతుంది. సో ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన విశేషాలు మనతో పంచుకోవడానికి ఈరోజు ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన మాటలో మనం తెలుసుకుందాం దీనికి ప్రధాన కారణం, అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఇంత ఘనంగా ఈ మహాసభలు నిర్వహించడం పట్ల ఆ మోటో ఏంటనేది ఆయన మాటలో మనం తెలుసుకుందాం. చెప్పండి, ముందుగా కంగ్రాచులేషన్స్ పెద్ది గారు. సో చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది? నా పేరు వెంకట్ పెద్ది, ఐఎమ్ ద ఫౌండర్ యాజ్ వెల్ యాజ్ జిఎంఏ ప్రెసిడెంట్. మీకు అందరు తెలిసిందే, అయోధ్య ఎప్పుడైతే అయోధ్య రాముడి ఒక విగ్రహ ప్రతిష్ట ఏ రోజు అయితే అయ్యిందో ఆ రోజే మా యొక్క జిఎంఏ కూడా పుట్టింది. వి రిజిస్టర్డ్ ఇన్ ద సేమ్ డే. భగవంతుని ఆశీస్సులతో ఈ 2 ఏళ్లలో మేము సాధించిందంటే ఒక 2000 మంది కుటుంబాలు, దగ్గర 2000 మంది కుటుంబాలను మేము మున్నూరు కుటుంబాలను ఒక ఏకతాటిపై తీసుకొచ్చి మహాసభ అనే ఒక ఈవెంట్ చేద్దామన్న ఆలోచన. ఒక 10-11 మంది మా ఫౌండర్స్ ఉన్నారు, అలాగే ఎగ్జిక్యూటివ్ టీం ఉన్నారు, అలాగే మా బీఓడి డైరెక్టర్స్ ఉన్నారు. దగ్గర 150-160 మంది వాలంటీర్స్ ప్లస్ రీజనల్ ఎగ్జిక్యూటివ్స్ అందరు కలిసి మహాసభకు ఒక 2 నెలల నుంచి మేము చాలా కష్టపడ్డాము. ఈరోజు యూ కెన్ సీ దట్ అవుట్పుట్ ఆఫ్ దట్. దాదాపు లేదన్న ఒక 2000 మంది ఆటోమేటిక్గా ఈరోజు వచ్చారు. ఇంకా రేపు కూడా కోటి గారి ప్రోగ్రామ్ ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ దిస్. మా మెయిన్ ఏంటంటే మున్నూరు కుటుంబం అనేది ఒక కుటుంబం. ఏదైనా కావాలంటే ఒక ఆసరా, భరోసా, ఒక ఉన్న కాంటాక్ట్స్ ఎవరు అని చూడాలి అంటే జిఎంఏ అనేది గ్లోబల్ మున్నూరు కాప్ అసోసియేషన్. ఇట్ ఈస్ అ వరల్డ్ వైడ్. ఈరోజు మీరు చూస్తుంటే న్యూజిలాండ్ నుంచి వచ్చారు, దుబాయ్ నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇండియా నుంచి వచ్చారు, ఇక్కడ అమెరికా నుంచి, ప్రతి రాష్ట్రాల నుంచి వచ్చారు. అంటే ఇది మేమేదో వాళ్ళకు డబ్బులు ఇచ్చి పంపించిన ప్రోగ్రాం కాదండి. వాళ్ళంతల వారే కమ్యూనిటీ మీద ప్రేమ ఉండి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఈ మీడియా ముఖంగా, సాక్షి టీవీ ముఖంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాము. మీ అందరికి ఒకరికి విషయం చెప్పాలి, మా సర్వీసెస్ ఈజ్ ద మెయిన్ మోటో. అంటే స్టూడెంట్స్ కానీ, ఇమిగ్రేషన్ కానీ, మ్యాట్రిమోనియల్ కానీ, మాకున్న మెయిన్ ఆయుధాలు. అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సరే ముందుకొచ్చి జిఎంఏ సర్వ్ చేస్తుంది. ఐ కెన్ గివ్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వాట్ వీ డిడ్ ఇన్ ద ప్రీవియస్. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ one lady, she is the only daughter, her father is passed away.
she wants to go, but she don't have the visa, and consulate is closed for 3 days. She don't know where to go. They called to GMA, and I was happy to talk to global one of the consulate general of San Francisco, and I opened consulate general at night 12:30. He opened that and he stamped it, and we performed his visa and sent it to India. This is one of the biggest services we did. This is just one example. Likewise, there's so many services we have. And ఇంకో విషయం ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక వారం రోజులు కూడా కాలేదు, మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇవాళ స్టూడెంట్స్కు ఇమిగ్రేషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఒక అమ్మాయి ఇండియా వెళ్ళి ఇమిగ్రేషన్ స్టేటస్లో స్టక్ అయిపోయి ఒక 13 గంటలు షీ వాజ్ ఇన్ ఇమిగ్రేషన్లో స్టక్ అయ్యి దే ఆర్ నాట్ రిలీజింగ్ హర్. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అంతా ఇండియాలో దే ఆర్ క్రయింగ్ ఎలా, మా పాప ఫోన్ ఎత్తుతలేదు, ఎక్కడుందో తెలుస్తలేదు అంటే, you know, immigration, we can't reach out to them directly. But I reached out to the consulate general and I said, she is holding the Indian passport and she is stuck for 13 hours and we don't know where exactly she is. Can you help us? Then they said, okay, give me 5 minutes. Within 5 minutes, Andy, you can't even believe, they talked on the hotline with the immigration people of America and they said, okay, what happened? I don't know the background of what they did, but within a 5 minutes, that girl came out. అండ్ అదొక విషయం. ఇంకోటి స్టూడెంట్ చెప్పాలండి, ఈరోజు స్టూడెంట్స్ చాలా ప్రాబ్లం ఉన్నారు. కొంతమందికి మేము జాబులు ఇప్పించాము, కొంతమంది అయితే స్టూడెంట్ వీసా కాదు, వాళ్ళ స్టాటస్ వెళ్ళిపోయింది. F1 వీసా నుంచి స్టాటస్ వెళ్ళిపోతే దే వర్ క్రయింగ్. ఇండియా నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టి పేరెంట్స్ పంపిస్తే స్టాటస్ వెళ్ళిపోతే ఐ కాంట్ గో దేర్, ఐ డోంట్ నో వాట్ టు డూ అని ఈజ్ ట్రైంగ్ టు టేక్ డ్రాస్టిక్ స్టెప్స్. వాడిని కన్విన్స్ చేసి 2 రోజులలో మేము అటార్నీ తోటి మాట్లాడి వాడిని then we status పెట్టించి now he is joined in one of the company, is working. And these type of things, only if your community is there, we are trying to help. And ఇంకో విషయం ఏంటంటే, ఇది కమ్యూనిటీ బేస్లో ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క వాళ్ళని ఇన్వాల్వ్ చేశాం మేము. మున్నూరు కాపనే కాదు, ప్రతి ఒక్క వాళ్ళని ఇన్వాల్వ్ చేసాం. ఎందుకంటే మీ అందరికీ తెలిసే, కుటుంబం అన్నప్పుడు ఏదైనా పెళ్లికి పోతే మనం కట్నాలు ఇస్తాం. అదే కట్నాలు మనం లిస్ట్లో రాసుకుంటాం అన్నమాట. రాసుకొని మనకిచ్చిన కట్నాలకు వాపస్ కట్నాలు ఇస్తాం. ఆ విధంగా అదే కాన్సెప్ట్ తోటి ఈరోజు మేము ఉన్న వేరే కాస్ట్ వాళ్ళని కూడా, వేరే ఒక కేటగిరీస్ కిందకి వచ్చే వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఈరోజు ఇన్వైట్ చేయవలసి వచ్చింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మున్నూరు కాప్ అసోసియేషన్ దిగ్విజయం. ఇది ఫస్ట్ ఇయర్. విత్ ఇన్ 2 years దిస్ ఈజ్ అమేజింగ్. వీ డిడ్ ఎ గుడ్ జాబ్ అండ్ వీఆర్ గోయింగ్ టు రాక్ నెక్స్ట్ 1.5 yearలో. you'll see amazing lot of programs we have. Virtual programs, almost 100 virtual programs చేసామండి 2 years నుంచి. 25 programs we did in person, and also 15 to 20 programs we did something in India and other countries of the world. So this is how the Munnooru Kapu community is growing here, and we wanted to contribute our thing. As a GMA president, as a GMA founder, I would like to thank you to Sakshi TV. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసినట్లయితే ఇక్కడ సంఘం అన్ని కేవలం మున్నూరు కాపు సంఘంతో మిగిలిన కమ్యూనిటీ వారందరితో కూడా ఆహ్వానించి అందరితో కూడా సోదర భావంతో అందరినీ రమ్మని చెప్పి అందరినీ కూడా వారి ఆతిథ్యం ఇవ్వడం అనేది జరిగిందని ఆయన మాటలో తెలియపరచడం జరిగింది. ప్రధానంగా స్టూడెంట్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా ఇది ఒక సంఘము అని అంటే కేవలం అక్కడ పరిమితం కాకుండా స్టూడెంట్స్ ప్రధానంగా ఈ సంఘం ఉద్దేశం ఏంటంటే ఇష్యూస్ ఉండే ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి సహాయపడమే దీని ముఖ్య ఉద్దేశంగా ఆయన మాటలో తెలియపరచడం జరిగింది. ఈరోజు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ సందర్భంగా మహాసభ అనే ఈవెంట్ చేశాము. అశేష ప్రజాదరణ, భూప్రపంచంలో ఉన్న 7 ఖండాలలో ఉన్న మున్నూరు కాపులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో, ఈ మున్నూరు కాపు కుటుంబం అన్న ఉద్దేశంతో అందరినీ తీసుకొచ్చి ఈరోజు వాషింగ్టన్ డీసీలో కలపడం జరిగింది. ఈ కలయిక ఈరోజు రేపు ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళ మున్నూరు కాపులందరికీ ఒక కనువిప్పు కావాలి, అందరూ కలిసి ఉండాలి అన్న ఒక ఆలోచన రావాలి. ఎక్కడో దూర ప్రాంతాల్లో రిమోట్ విలేజెస్లో పుట్టి 2 సూట్ కేసులతో అమెరికాకు వచ్చి ఈరోజు ఒక మంచి ఉన్నత స్థానంలోకి వచ్చి గివ్ బ్యాక్ టు ద సొసైటీ, మన సొసైటీకి మన కుటుంబానికి
బ్యాక్ ఏమి ఇవ్వాలి అన్న ఆలోచనతో ఒక 11 మంది ఫౌండర్స్ కలిపి చేసిన కార్యక్రమం ఇది. ఈ 11 మంది ఫౌండర్స్తో 150 మంది నుంచి 200 మంది వాలంటీర్స్తో ఒక 1.5 year క్రితం స్టార్ట్ చేసిన ఈ సంస్థ ఈరోజు 2000 కుటుంబాల కలయికకు ఈ రాత్రి ఇక్కడికి రావడం ఎంతో ఆనందకర విషయం. దీని వెనకాల మా వాలంటీర్స్ కానీ మా కమిటీస్ కానీ చేసిన కష్టం ఈ వెనకాల చూస్తే కనిపిస్తుంది. సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అండ్ రేపు ఎంటైర్ డే మొత్తము అన్ని కార్యక్రమాలతో కుటుంబ పెద్దలు, కళాకారులు అందరూ వాషింగ్టన్ డీసీకి 31st రోజు కూడా ప్రోగ్రాం ఉంది. సో దానిని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాము. 7 ఖండాలలో ఎవరున్నా కానీ రాలేని పరిస్థితిలో ఆన్లైన్లో లైవ్లో చూడండి, లేని పరిస్థితిలో ఇక్కడ దగ్గర పట్ల ఉంటే ఖచ్చితంగా వాషింగ్టన్ డీసీకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఇది ఒక కనువిప్పు కలగాల. ఇది అందరికీ ఒక శుభ పరిణామము. ఈ కుటుంబ కలయిక ఇది వేరే ఉద్దేశం కాదు, ఏం కాదు. ఎన్నో ఖండాలలో కష్టపడుతూ ఉన్న కష్ట సుఖాలు పంచుకోవడానికి వచ్చిన ఈ కుటుంబానికి కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన సాక్షి వారికి కూడా ధన్యవాదాలు. ఇది మేము ఒక 1.5 year బ్యాక్ ఒక థాట్ వచ్చింది. సో ఐ వాంట్ ఒక కమ్యూనిటీ అనేది మనకంటూ ఒక అక్రాస్ యూఎస్ చాలా ప్లేసెస్ ఉన్నారు, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కమ్యూనిటీ గెట్ టుగెదర్నెస్, బ్రదర్హుడ్ ఉంటుంది, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది. సో థాట్ ఆఫ్ మై ఫౌండర్స్ వాళ్ళందరూ ఒక కామన్ థాట్కి వచ్చేసి వి ఫార్మ్ దిస్ అసోసియేషన్. సో ఇట్స్ గుడ్ టు హ్యావ్, ఇట్స్ జస్ట్ లైక్ ఎన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో ఇట్స్ వెరీ నైస్ టు హ్యావ్ ఇయర్. యాక్చువల్లీ మేము ఒక 1.5 year బ్యాక్ మేము ఎప్పుడైతే ఇది అసోసియేషన్ ఫామ్ చేసినామో వీ డోంట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్లీ దిస్ గో లైక్ సో బిగ్. సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా చాలామంది మనకు తెలియక ఇంకా చాలామంది ఉన్నారు. సో వీఆర్ ట్రయింగ్ టు ఇన్వాల్వ్ ఆల్ టుగెదర్ ఇయర్ గైస్. ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఇయర్. యాక్చువల్లీ నేను 1.5 year బ్యాక్ ఎప్పుడైతే నేను ఫామ్ చేశానో జస్ట్ ఐఎమ్ ఏ నార్మల్ మెంబర్. ఓకే, ఐ థాట్ మేబీ వాట్ ఈస్ దెన్ మేము అనుకున్నాము సరే ఓకే లెట్స్ గో ఒక పొజిషన్ తీసేసుకొని దెన్ మనం మన కమ్యూనిటీకి ఏ రకంగా అయితే సర్వ్ చేయగలుగుతామో, లైక్ మన విలేజెస్కి పోయినప్పుడు కానీ ఏదంటే మన బ్యాక్ టు ఇండియా పోయినప్పుడు ఎలా అయితే మనకు తెలిసిన విషయాలు 10 మందికి చెప్పి ఎలా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తామో సేమ్ వే వీఆర్ ట్రయింగ్ ఇయర్. ఈ జిఎంఏ కన్వెన్షన్ గురించి వర్జీనియాకి వచ్చినాము. రాజ్ సంఘాని ఆధ్వర్యంలో చాలా గ్రేట్ ఈవెంట్. ఐఎమ్ వెరీ గ్లాడ్ రాజ్ సంఘాని గారు, మీరు ఈ ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్ చేసిందో మేము మాటలు చెప్పలేము అంతే. బట్ ఇట్స్ అ గ్రేట్ ఈవెంట్. దే ఆర్ సో మెనీ పీపుల్. అంతమంది వచ్చుడు మేము అనుకోలేదు. మీరు చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్రసాద్ ఆకుల, మేమంతా వరంగల్ నుంచి. ప్రసాద్ ఆకుల థ్యాంక్ యూ. రాజ్ సంఘాని భాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్. గో జిఎంఏ. ఈరోజు మేము ఇక్కడ వర్జీనియాలో వాషింగ్టన్ డీసీలో మా ఫస్ట్ గ్లోబల్ కన్వెన్షన్ జరుపుకుంటున్నాము. దీనికి ప్రపంచం నలుమూలల నుండి ఒక అరౌండ్ 1200 నుండి 1500 వరకు ఈరోజు వచ్చిండ్రు. రేపు మేము 2000 నుండి 3000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈరోజు ప్రోగ్రామ్ అంతా చాలా సక్సెస్ అయింది. దీనికి వచ్చిన పెద్దలు ప్రపంచంలో ఇండియా నుండి అన్ని కంట్రీస్ నుండి వచ్చిన పెద్దలందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అవుతుంది. ఈరోజు మిస్ అయిన వాళ్ళు రేపు రావాలని కోరుకుంటున్నాము. మార్నింగ్ కళ్యాణం ఉంది, శ్రీ వెంకటేశ్వర కళ్యాణము. అండ్ ఈవినింగ్ మనకు కోటి గారు, చంద్రబోస్ గారి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరూ రేపు రావాలని కోరుకుంటున్నాము. అమెరికాలో ఈరోజు వాషింగ్టన్ డీసీ లీస్బర్గ్లో గ్లోబల్ మున్నూర్ కప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాసభ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ అవుతా ఉన్నది. ప్రపంచంలో, భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మున్నూరు కాపు కుల బాంధవులందరూ కూడా ఈ యొక్క వేదిక మీద హాజరు కావడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఒక మున్నూరు కాపు బిడ్డగా అనేక సందర్భాలలో ప్రజలకు సేవలు అందించేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రజలు కల్పించారు. ప్రత్యేకంగా మున్నూరు కాపు కుల బాంధవులు ఈ యొక్క సందర్భంగా కలవడం నిజంగా చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నది. తప్పకుండా అందరము రాబోయేటువంటి కాలంలో మున్నూరు కాపు కుల బాంధవులకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా అందరం కూడా కలిసి అందరికీ, అన్ని కులాలకు ఆదర్శంగా ఉండేటువంటి విధంగా ఈ యొక్క జిఎంఏ మహాసభ దోహదపడుతుందనేటువంటి ఆశాభావాన్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా
కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. జిఎంఏ రజనీకాంత్ గారు, వెంకట్ పెద్ది గారు, ప్రత్యేకంగా కమలాకర్, అదేవిధంగా అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వాళ్ళు ఘనంగా కన్వెన్షన్ జరుపుకుంటున్నాము వర్జీనియాలో. అండ్ నిన్న బ్యాంక్వెట్ నైట్ జరిగింది. ఇవాళ మెయిన్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. మార్నింగ్ కళ్యాణం చక్కగా జరిగింది, శ్రీనివాస్ కళ్యాణం. దాదాపు 2000 మంది వచ్చారండి. డిఫరెంట్ రీజన్స్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డెన్మార్క్ నుంచి, అర్జెంటీనా నుంచి, ఇండియా నుంచి డెలిగేట్స్ వచ్చారు. చాలామంది పొలిటీషియన్స్ వచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా ఫోరమ్స్ నడుస్తున్నాయి. ఉమెన్స్ ఫోరం కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ముగ్గుల పోటీలు జరిగినాయి మాకు ఈరోజు. చాలా చక్కగా నంబర్స్ వచ్చాయి మాకు. అండ్ దెన్ బతుకమ్మ బోనాలతోని మేము ప్రొసెషన్ కూడా చేసాము నిన్న. ఎంతోమంది ఆడపడుచులు, పెద్దవాళ్ళు అందరూ జాయిన్ అయ్యారు దాంట్లో. అండ్ ఇది ఫస్ట్ కన్వెన్షన్ చేస్తున్నాము. ఫస్ట్ సోవెనియర్ రిలీజ్ కూడా అయ్యింది. అండ్ చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుంది. ఈరోజు రాత్రికి కోటి గారి ప్రోగ్రామ్ కూడా ఉన్నది. సో మంచి మంచి ఆర్టిస్టులు కూడా వచ్చారు. సింగర్ ఆదర్శిని గారు అండ్ మా సింగర్ మాల్విక గారు కూడా వచ్చారు. అండ్ రేగా గంగా గారు వచ్చారు. అండ్ గంగవ్వ గారు కూడా వచ్చారు ఈసారి. అండ్ చంద్రబోస్ గారు అయితే హైలైట్ అండి. ఆయనకి నిజంగా నేను నమస్కారం. అండ్ హీ కేమ్ ఆల్ ద వే ఫర్ జిఎంఏ. సో థ్యాంక్ యూ సో మచ్ సాక్షి. జిఎంఏ కన్వెన్షన్ ఆగస్టు 30న బ్యాంక్వెట్ విందు కార్యక్రమంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబర్చిన వారందరికీ జిఎంఏ అవార్డ్స్ ప్రదానం చేశారు. ఇక ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. జిఎంఏ మహాసభలను ఆగస్టు 30న బ్యాంక్వెట్ విందు కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు. జిఎంఏ ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, జిఎంఏ టీం పూజ నిర్వహించి మహాసభలకు శ్రీకారం చుట్టారు. ఇక తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ బోనాలతో డప్పు చప్పుల మధ్య అందరూ నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా వేదిక వద్దకు తరలివచ్చారు. అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కన్వెన్షన్ సావనీర్ ఆవిష్కరించారు. అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు, ఇతర వివరాలతో పొందుపరిచిన ఈ సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా అందాల పోటీలు, ముగ్గుల పోటీలతో పాటు సంగీత పోటీలు, చిన్నారుల కోసం మ్యూజిక్ షో నిర్వహించారు. ఇక కార్యకర్తలతో ప్రత్యేక ఆకర్షణగా భారతీయతను ఇనుమడింపచేసేలా వేదిక్ మ్యాథ్స్ నిలిచింది. గాయత్రి రజనీకాంత్ ఆధ్వర్యంలో బోధించబడిన క్లిష్టమైన గణిత సమస్యలకి వేదిక్ మ్యాథ్స్ చక్కని పరిష్కారంగా నిలుస్తోంది. గత కొంతకాలంగా అమెరికా వ్యాప్తంగా వేదిక్ మ్యాథ్స్ ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువత క్రూజ్ ట్రిప్ ఎంతగానో అలరించింది. Today I'm at Washington DC attending the first Global Munnooru Kaapu Convention. I want to thank Mr. Rajnikant Sangani and Venkat Peddi Garu for this honor. I got an award for the community service in the field of education and youth empowerment. For the past 15 years, I've been teaching. I've introduced Vedic mathematics to the Indian community in USA. It reached out. It spread out throughout the world. I have students all over the world: UK, India, South Africa. So it's been an honor to write a book and dedicate to Sri Chinnajiyar Swami for his Vedic scholars, and also introducing at different organizations and temples, Gurukulams. Way back in during the COVID time, I was also able to help a Gurukulam, a Goshala, basically by teaching Vedic mathematics and getting the funds for helping out the Goshala. This has been quite a beautiful journey, and thank you everyone for appreciating my efforts and giving me this honor. Thank you. ఇక బ్యూటీ పేజెంట్, మ్యాట్రిమోనియల్, జిఎంఏ, సరిగమ సంగీత పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభా పాఠవాలు కనబరిచిన వారందరికీ జిఎంఏ అవార్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. డోనర్స్ ని, పలువురు నేతలని శాల్వా పుష్పగుచ్చాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిఎంఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు. ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ తన ప్రసంగంతో అందరినీ అలరించారు. సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఆస్కార్ అవార్డు వరకు సాగిన ఆయన జర్నీ గురించి వివరించారు. ఇక చంద్రబోస్ మాటలకు హర్షాతికేతాలు, ప్రతిస్పందనతో మారుమోగిపోయింది. ఆయన సందేశాత్మక ప్రసంగం ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకర్షించింది. జిఎంఏ ఆధ్వర్యంలో తనకు సన్మానం జరగటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల హాస్యం పండించారు.
పలువురు సీనియర్ రాజకీయ ప్రముఖులను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు. ఫైనల్ గా తెలంగాణ జానపద లైవ్ బ్యాండ్ షో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రముఖ గాయని గాయకులు జానపద పాటలు పాడి అందరినీ మెప్పించారు. సూపర్ హిట్ తెలంగాణ జానపద పాటలు, సినీ పాటలతో అలరించారు. ఇంత పెద్ద ఎత్తున తమ బంధువర్గాన్ని సమీకరించడం, కార్యక్రమాలు మొదలుపెట్టడం చరిత్రలో ఈ దేశంలో అయితే ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున జరగడం ఒక చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ అందరూ బాగా బిజీగా ఉంటారు. జాబ్స్, బిజినెసెస్, వర్కింగ్ అవర్స్, అక్కడ కాంప్రమైజ్ లేదు కదా. దాన్ని త్యాగం చేసుకుంటూ మన కోసం, మన బంధువర్గం కోసం, మన కమ్యూనిటీ కోసం పెద్ద ఎత్తున మనం ఒక్కతాటిపైకి రావాలి అనే మాట ఏదైతే ఉందో అది అందరి హృదయాల్లోకి తీసుకెళ్ళడం కోసం చేసే ప్రయత్నం ఇంత విజయవంతం కావడం, ఇది ఇప్పటికే హైదరాబాద్కు వచ్చి మమ్మల్ని కలిసినప్పుడు కూడా ప్రభుత్వాల దృష్టికి వెళ్ళిన మాట నాకు నచ్చదు. ప్రభుత్వాల దృష్టికి వెళ్ళడం గొప్ప అని నేను అనలా, కానీ ఆహా అమ్మో ఏమో జరుగుతున్నది అనుకునే మాట. తర్వాత ఇక్కడ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించి వివిధ వర్గాల వారు, ఏ వర్గానికి చెందిన ఎవరైనా పర్వాలేదు, కానీ ఇది కూడా వస్తున్నది కదా, మనం గుర్తించాలి కదా, మనం కూడా భాగస్వాములం అయితేనే మనకు విలువ ఉంటుంది అనుకునే పరిస్థితులు కల్పించిన నేపథ్యం ఇంత తొందరగా ఎప్పుడు జరగలేదని చెప్తుంది. అయితే ఈ పోరాటం జరగాల్సిందే. మానవతా దృక్పథం, తర్వాత సామాజిక న్యాయం, గౌరవం, గుర్తింపు జనాభాకు అనుగుణంగా చేయాలని ఎప్పటి నుంచో ఏదో అంటా ఉన్నారు. ఇవాళ జనగణన అంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే మున్నూరు కాపుల విషయంలో తెలంగాణలో 2014లో ఒక నంబరు, 2024లో మరో నంబరు. ఎప్పుడైనా ఎన్నడైనా ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా జనాభా తగ్గిందా ఇన్ని సంవత్సరాల్లో? కానీ మున్నూరు కాపుల విషయంలో 2014లో ఒక నెంబర్ వస్తుంది, 2024లో ఇంకో నెంబర్ వస్తుంది. దీనికి ఏమన్నట్టు అంటే వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళు ఏం చేయలేరు అనే దృక్పథం ఎలాగైతే కొన్ని వర్గాలలో ఏర్పడుతుందో అది తీసేయడానికి మేము కూడా సమాజంలో భాగస్వాములమే అనే పౌరుషంతో ముందుకొచ్చే నినాదం అయితే ఉంటుందో అది ఇందులో కనపడుతుంది. ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను. ఎవరైనా వాళ్ళ అవకాశాలు వేరే వాళ్ళు కొల్లగొట్టకుండా అందరికీ సమానత్వం సాధించే విధంగా, బాధ్యతలు వచ్చే విధంగా, మర్యాద దొరికే విధంగా చేయడంలో తప్పలేదు కదా. అందుకోసం ఇంకెవరిని అనడం లేదు కదా. మనం అందరం కలుద్దాం, మనం అందరం కలిస్తేనే మిగతా వాళ్ళు మన వైపు చూస్తారు అంటున్నాం. అది తప్పు కాదు కదా. ఇది తప్పని అనేవాళ్ళు బయటకు అనకుండా లోపల అనుకొని అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ మళ్ళీ చేయాల్సి వచ్చింది. జిఎంఏ మహాసభల్లో భాగంగా 2 రోజు వేడుకలు ఆహా అనిపించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితులచే లోక కళ్యాణం కోసం శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. ఈ మహాసభలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేద పండితులచే సంప్రదాయబద్ధంగా స్వామివారి కళ్యాణం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా స్వామివారి వేడుకలను నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. 2వ రోజు కన్వెన్షన్ లో భాగంగా బ్రేక్అవుట్ సెషన్స్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ సెషన్స్, ఉమెన్ ఫోరం, హెల్త్ సెమినార్, మ్యాట్రిమోనీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి జిఎంఏ అవార్డులు అందజేశారు. ఇక అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాల నేతలను వేదికపైకి పిలిచి నిర్వాహకులు సత్కరించారు. ఈ మహాసభల్లో భాగంగా 2వ రోజు నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక వేదికపై స్టూడెంట్స్ కెరియర్ పాత్, పొలిటికల్ ఫోరం, బిజినెస్ ఫోరం, ఇమిగ్రేషన్ అండ్ వాల్ స్ట్రీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను వేదికపై ఆహ్వానించి ప్రసంగాల అనంతరం సత్కరించారు. మున్నూరు కాపులతో పాటు బీసీలను మరింత చైతన్యపరిచేందుకు, సంఘటితం చేసేందుకు ఈ మహాసభ ఏర్పాటు చేసిన రజనీకాంత్, వెంకట్, వారి మిత్ర బృందాన్ని పలువురు అభినందించారు. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో స్థిరపడిన వీరంతా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తానికి ఉపయోగపడాలని, బహుజనుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురికి జిఎంఏ అవార్డులు అందజేశారు. ఇక అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాల నేతలను వేదికపైకి పిలిచి నిర్వాహకులు సత్కరించారు. ఇక ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఈవెంట్స్, హాస్యవలురులు జరిగాయి. ఈ మహాసభ సందర్భంగా వేసిన రంగవల్లులు అందరినీ ఆకర్షించాయి. ఇక ప్రముఖ ఇంద్రజాలికుడు సామల వేణు చిత్ర విచిత్ర జిమ్మికులతో మాయా ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరించారు. దేశ విదేశాల నుంచి విచ్చేసిన వందలాది మందిని సామల వేణు తన మ్యాజిక్ తో అద్భుత ప్రదర్శన ఇచ్చి అబ్బురపరిచారు. బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలను మరిపించే విధంగా ఉల్లాసభరిత వాతావరణంలో ఈ మహాసభ జరిగింది. రుచికరమైన తెలంగాణ వంటకాలతో
పసందైన విందు భోజనం అందించారు. నా పేరు రజనీకాంత్ అండి. నేను వాషింగ్టన్ డీసీ వర్జీనియా ఏరియాలో ఉంటాను, సూర్యాపేట వాసిని. యాక్చువల్లీ ఒక 35 ఇయర్స్ క్రితం అమెరికా వచ్చి అంతో ఇంతో సెటిల్ అయిపోయి పిల్లలు పెద్దగా అయిపోయి అన్నీ చేశాక మనము వచ్చిన రూట్స్ని మర్చిపోవద్దు అన్న ఉద్దేశంతో ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేసాము, ఏంటి అనేది మా వరకే అంతం కాకూడదు అన్న ఉద్దేశంతో మా పిల్లలకి, వాళ్ళ తరాలకి, భావి తరాల వారికి సాంప్రదాయాలు, సంస్కృతి, మన పూర్వీకులు ఎవరు ఏం చేశారు అనేది తెలుసుకుంటూ వాళ్ళ అభ్యున్నతికి పాటుపడాలన్న ఉద్దేశంతో ఈ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేసాం. అది ఒక 1.5 ఇయర్ క్రితము ఇనిషియేట్ చేసి ఈ రోజుకి 2000 ఫ్యామిలీస్ కనెక్ట్ అయి ఉన్నాం. అంటే ఇది చాలా మందికి ఈ క్యాస్ట్ బేస్డ్ ఆర్గనైజేషన్ అన్న ఉద్దేశం ఉంది, కానీ మా ఇంటెన్షన్ ఇస్ లిటిల్ డిఫరెంట్. ఇది మా కుటుంబం ఆర్గనైజేషన్. అంటే ఒక ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ప్రపంచంలో ఉన్న వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు, ఇండియానే కాదు, అమెరికానే కాదు, అదర్ కంట్రీస్లో, అదర్ ఖండాలలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఒక కుటుంబ సమ్మేళనము, ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈవెంట్ చేయడం జరిగింది. సో దానికి ఈరోజు 2 కార్యక్రమాలు అవుతున్నాయి. నిన్నటి కార్యక్రమంలో ప్రపంచం నుంచి అందరూ కూడా, మేబీ సౌత్ ఆఫ్రికా, బాస్వానా నుంచి కావచ్చు, న్యూజిలాండ్ నుంచి కావచ్చు, ఆస్ట్రేలియా నుంచి కావచ్చు, యూకే నుంచి కావచ్చు, దుబాయ్ నుంచి కాదు, మిడిల్ ఈస్ట్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఒక 1500 మంది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కలిసి వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు పంచుకొని తెలుసుకొని ముందుకు ఎట్లా వెళ్దాము అండ్ భావితరాలకు ఏమి సందేశం ఇద్దాము అనే ఉద్దేశంతో జరిగింది. ఈరోజు కూడా మొత్తం ఎంటైర్ డే ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో దానికి మేబీ అరౌండ్ 3000 పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 6 నెలల క్రితమే ప్లాన్ చేశాము, కానీ ఇది ఎప్పటి నుంచో ఒక చిన్న కోరికగా మిగిలిపోయింది. ఏంటంటే ఒక 50 రాష్ట్రాల్లో, ప్రతి రాష్ట్రంలో ఎవ్రీ ఇయర్ ఒక 2 ప్రోగ్రామ్స్, ఒక దివాళీ కానీ, శ్రీరామనవమి కానీ, ఒక పిక్నిక్ కానీ, ఇలాంటి కుటుంబ కలయిక జరిగేది. సో అలా జరుగుతున్న క్రమంలో ఒక్క స్టేట్లోనే కాదు, మొత్తం 50 స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కలుద్దామనే ఉద్దేశంతో November 9th రోజు ఒక బిఓడి మీటింగ్ కానీ, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కానీ, ఫౌండర్స్ అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు అందరం కలిసి ఒకటే ఉద్దేశం మీదకి వచ్చాం. ఏంటంటే మనం ఒక అమెరికాలోనే కలవడం కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ, మన కుటుంబ సభ్యులని, మన రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకుందాము అన్న ఉద్దేశంతో ఆ రోజు డిసైడ్ చేసి ఈ 6 నెలల శ్రమతో, 6 నెలలు ఇంత కష్టపడి ఇండియాలో కానీ, డిఫరెంట్ అదర్ స్టేట్స్లో కానీ, డిఫరెంట్ అదర్ కంట్రీస్లో కానీ కలిసి పర్సనల్గా ఇన్వైట్ చేసి, ఇక్కడ ఉన్న 50 రాష్ట్రాల్లో కూడా అందరినీ కలిసి వాళ్ళని ఇన్వైట్ చేసి ఈరోజు ఈ ఇంత పెద్ద ప్రోగ్రామ్కి, అంటే చాలామందికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక సంవత్సరం క్రితం ఆర్గనైజేషన్ 2000 మంది ఫ్యామిలీలు ఆల్రెడీ కలిసి ఉన్నాయి అంటున్నారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ నిన్న 1500 మంది కలిసి వచ్చామంటున్నారు. ఈరోజు 3000 మంది వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏంటి మీ సీక్రెట్ అంటే, మాది నెంబర్ పెద్దదండి, పెద్ద కుటుంబం. సో దాని మూలంగా మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ ఈ ప్రోగ్రాము ఏదో కలిసామా, వచ్చామా, పోయామా అనేది కాకుండా మా భావితరాల వారికి ఈ జిఎంఏ అనేది ఎలా ఉపయోగపడాలి, ఏందన్నా ఒక ప్లాన్, ప్రోగ్రామ్, ప్రొసీజర్స్ అన్ని ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్తారు అండి. యాక్చువల్లీ ఏంటంటే మా పూర్వీకులు అందరూ వ్యవసాయ ఆధారితంగా జీవించిన వాళ్ళు, పొలాలలో, భూముల్లో నమ్ముకొని పంట పొలాల్లో జీవించి దాంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని, అంటే మేము జనరల్గా పంటలు అయిపోగానే ఒక వనవాసాలకు వెళ్ళడము, లేకపోతే చెట్ల కిందకి వెళ్ళి అందరం కలిసి, అంటే కుటుంబ సభ్యులు, ఒక కుటుంబం ఒక ఊర్లో అలా చేసేవాళ్ళము. ఇది ఒక ఊరు కాకుండా అమెరికా ఖండం, అదర్ ఖండాలు కలిసి చేసుకునే ఈ కార్యక్రమం. కాబట్టి మన పూర్వీకులు ఎలా పంట పొలాలు కోసుకొని అంతా అయిపోయాక దాని ఫలాలన్నీ వచ్చాక ఒక దగ్గర కలయిక కలుసుకుంటూ ఒక వనవాసం లాగా, వన భోజనాలు లాగా చేసుకుంటారు కదా, అలాంటి ఉద్దేశంతో ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఒక 180 acres ఉంటుందండి.
ఇది మాకు మా మైండ్ సెట్కి సెట్ అవుతుంది. అంటే ఈ కాంక్రీట్ జంగల్లో పొద్దున్న లేస్తే ఈ ఐటీలు బిజినెస్లు బిజీ లైఫ్ల్లో అక్కడిక్కడ ఉండకుండా ఈ ప్రశాంతమైన వాతావరణంలో చెట్లు కొండలు మీరు చూసి ఉంటారు. సో 180 ఎకరాల్లో ఉన్న ఈ దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఒక 2 రోజులు 3 రోజులు మనం కార్యక్రమం చేసుకుంటున్నాం. ద మెయిన్ సెలెక్షన్ ఆఫ్ దిస్ బిల్డింగ్ అయితే ఏంటంటే ప్రకృతికి దగ్గరగా ఉంటాం కాబట్టి ఆ ప్రకృతికి దగ్గరగానే ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో ఈ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. The reason I came here is because my parents also came, so I decided to come, and it's like a great opportunity to connect with other people from all around like the world, like from different countries and different states in like the United States of America. The reason why I came here was because my parents came here, so they kind of forced me to come. But like, also I used to live here, so I want to like revisit my childhood. Coming back to GMA, and first of all, I want to congratulate GMA leadership team, volunteer team for a successful conference. Second day today, it's a big event. Koti gar coming. Lot of educational sessions. Just now we completed the immigration session, financial sessions, next gen kids, and a lot of other activities. And apart from our unique Telangana culture, Telangana Batukamma, Telangana Vantakalu. అన్నీ కూడాను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము. మార్నింగ్ ఏమో వెజిటేరియన్, పొద్దున్నే పూజ కూడా జరిగింది. వెంటనే వెజిటేరియన్ అరిటాకు భోజనం కూడా వడ్డించారు. దాంతోపాటు ఈవినింగ్ మ్యూజికల్ నైట్ కూడా ఉంది విత్ కీనోట్ స్పీకర్స్తో కూడాను. అదండి. కమింగ్ బ్యాక్ టు మేము యాజ్ ఎ కమ్యూనిటీ అగైన్ మేము వీఆర్ రిప్రజెంటింగ్ South Asian community, especially Indian community in USA. We are Indians first, then we are there. After that, we are Telugu people. So we conduct a lot of immigration sessions and education sessions for our members, our Indian entrepreneurs, especially GMA community. In this session, especially today's GMA event, I covered the immigration questions for my audience about మీకు చాలా మంది తెలిసే ఉంటుంది, అమెరికాలో ఇప్పుడు చాలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి చాలా చర్చలు నడుస్తున్నాయి. గవర్నమెంట్ రెగ్యులేషన్ పట్టుకొస్తుంది. సో వీ వాంట్ టు ఎలివేట్ దోస్ కన్సర్న్స్ అండ్ హౌ అవర్ మెంబర్స్ కెన్ బి benefited by our programs and our education, so that they will be well aware of it and follow the rules and regulations. Adani ma focus mana ee programs ద్వారా one cultural activities bringing the mana Telugu culture, Indian culture అమెరికాలో మన నెక్స్ట్ జన్ కి పాస్ చేయడంతో పాటు వాళ్ళకి ఎడ్యుకేషన్ సెషన్స్ అండ్ ఇమిగ్రేషన్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ అదర్ అవేర్నెస్ నెక్స్ట్ జన్ కిడ్స్ కి ఎడ్యుకేషన్ సెషన్స్ కూడా చేస్తూ ఉంటామండి. వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ GMA ఈవెంట్. వర్జీనియాలో జరుగుతుంది అండ్ కోటి గారి టీంలో వీఆర్ ఆల్ రిప్రజెంటింగ్. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. రియలీ హ్యాపీ అండి. ఇవాళ ఇందాక మా శ్రీకాంత్ చెప్పినట్టు we're very happy to be part of this and excited to perform few hit numbers. Koti garu manchi songs we are going to perform tonight and looking forward to it andi. ఈరోజు చాలా కోటి సార్ గారి ఎనర్జెటిక్ సాంగ్స్ ప్రిపేర్ అయ్యి వచ్చాం మీ అందరి కోసం. చిన్న గ్లింప్స్ అంటే అందం హిందోళం, అదరం తాంబూలం, అసలే చలికాలం, తగిలే సుమబాణం. GMA గ్లోబల్ మున్నూర్ కప్ అసోసియేషన్ వారు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కన్వెన్షన్లో మేమందరం భాగంగా పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మన కోటి గారు కంపోజ్ చేసినటువంటి అద్భుతమైన కంపోజిషన్స్తో అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, ఈ రోజు రాక్ చేయడానికి మే అందరం సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ఇంత మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు. అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ కోటి సర్స్ టీమ్. చాలా వాళ్ళు చెప్పినట్టు చాలా మంచి బ్రహ్మాండమైన సాంగ్స్తో మేము అందరం రెడీగా ఉన్నాము. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు డాన్స్ విత్ అస్. అందరు చెప్పినట్టే ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ GMA event with like all my friends performing. So I'm really happy to be a part of Koti Sar's team. First time నేను పాడడం actually Koti Sar team లో. So looking forward to sing energetic songs and entertain everyone. థ్యాంక్ యూ సో మచ్. నాకు గ్లోబల్ మున్నూరు అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కోటి గారి కాన్సర్ట్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ పర్ఫార్మింగ్ విత్ కోటి సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఈరోజు మేము వర్జీనియాలో మా ఫస్ట్ గ్లోబల్ కన్వెన్షన్ 2వ రోజులో ఉన్నాం. ఇది గత 6 నెలల్లో ప్లాన్ చేసి నిన్న ఈరోజు 2 రోజుల కార్యక్రమాలు గ్లోబల్గా ఉన్న మున్నూరు కాపు సోదరులు, ఫ్యామిలీస్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరు కలుసుకొని పరిచయాలు పెంచుకొని మా నెక్స్ట్ జనరేషన్కు మా సంస్కృతి సాంప్రదాయాలను పంచడం కోసం మేము పెట్టుకున్న కార్యక్రమం.
నిన్న చాలా బాగైంది. నిన్న అరౌండ్ 1500 మంది 1500 పీపుల్ అటెండెడ్. ఈరోజు మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 3000 పీపుల్ టు అటెండ్. చాలా బాగా అవుతున్నది. మేము ప్రత్యేకంగా ఈరోజు ఉదయం వెంకటేశ్వర కళ్యాణము, సాపంక్తి భోజనాలు అన్నీ పెట్టుకున్నాము. ఇప్పుడు సాయంత్రము మా వేరే దేశాల నుండి ప్రపంచం నలుమూల నుండి వచ్చిన మా పెద్దలు మాట్లాడుతున్నారు. తర్వాత సంగీత విభావరి ఉంది, కోటి గారు, చంద్రబోస్ గారు వచ్చారు. అందరికీ చాలా థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి. మేమే కాకుండా మా కమ్యూనిటీ కాకుండా మేము అందరూ మా సోదరులు ఇక్కడ అమెరికాలో తెలుగు ఇతర భాషలు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఆర్గనైజేషన్స్ అందరినీ మేము పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి మాతో పాల్గొనడం చాలా సంతోషం. వాళ్ళందరూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు మాకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి. వాళ్ళందరికీ మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మా వాలంటీర్లు, మా కమ్యూనిటీ చైర్స్ చాలామంది 200 మంది వరకు టీము 6 నెలల నుండి కష్టపడుతున్నాం. చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని తెలపడానికి. ఇంకా ఎవరైనా రావాల్సి ఉన్న వాళ్ళు రండి. ఇంకా నెక్స్ట్ 6 hours చాలా ధూమ్ధామ్ ప్రోగ్రామ్ ఉంది. అందరము మంచిగా ఎంజాయ్ చేద్దాం. జై మున్నూరు కాపు, జై జిఎంఏ. మొట్టమొదటిసారిగా జిఎంఏ నుంచి ఫస్ట్ మహాసభ చేసుకుంటున్నాము. ఇది చాలా విజయవంతమైంది. చాలా మంది వచ్చారు. ఆల్మోస్ట్ 1500 పీపుల్ వచ్చారు. ఇప్పుడు ఈరోజు లాస్ట్ డే. మేము ఆగస్ట్ 30 and 31 వర్జీనియాలో చేసుకుంటున్నామండి. సో మీరు కూడా నెక్స్ట్ సెకండ్ టైం చేసినప్పుడు కూడా చాలా అందరూ వచ్చి విజయవంతం చేయాలనేసి కోరుకుంటున్నాను. ఆహుతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్, వేర్వేరు ఫుడ్ సెంటర్లు కనువిందు చేశాయి. రెండో రోజు వేడుకల్లో భాగంగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి మ్యూజిక్ కాన్సర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, మ్యాట్రిమోనీ, కెరియర్ పాత్, పొలిటికల్ ఫోరం, ఇమిగ్రేషన్, సెమినార్లు, మాటా ముచ్చట్లు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో కార్యక్రమాలతో 2 రోజుల పాటు వాషింగ్టన్ డీసీలో పండగ వాతావరణం నెలకొంది. జిఎంఏ వేడుకలు ఘనంగా జరగడానికి తమకు సహకారం అందించిన కమిటీ సభ్యులకి ఈసీ, బీఓడి, ఆర్వీపీఎస్ సహాయ సహకారాలు అందించిన దాతలకి, వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అధ్యక్షులు వెంకట్ పెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ని విజయవంతంగా నడిపిస్తున్న డోనర్లను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించి వారి సేవలను కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలకి విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అసోసియేషన్ తరపున పలు ప్రాంతాల్లో సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా 2026కి సంబంధించి అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, మహాసభల కన్వీనర్ రజనీకాంత్ సంఘని సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులందరినీ ఐక్యం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా ఐకమత్యంతో ఉండాలని కోరారు. వివిధ ప్రాంతాల సభ్యులను ఒక చోట చేర్చి సహకార స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యమన్నారు. మున్నూరు కాపు కుటుంబాలను అనుసంధానించి వారి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం, ప్రోత్సహించడమే సంఘ ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ మహాసభలకి విచ్చేసిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకి గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, అధ్యక్షుడు వెంకట్ పెద్ది ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కన్వెన్షన్ ముగింపు వేడుకలో భాగంగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి మ్యూజిక్ కాన్సర్ట్ అందరినీ మైమర్పించి మధురానుభూతులను అందించింది. కోటి ఆధ్వర్యంలో పలువురు సింగర్స్ సూపర్ హిట్ సాంగ్స్ పాడి ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేశారు. సింగర్స్ అద్భుత పాటలతో సంగీత ఖరీలో ఓలలాడిస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతరూగించారు. చాలా సంతోషంగా ఉందండి. జిఎంఏకి రావడం గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వాళ్ళు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వచ్చాను. చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆనందంగా ఉంది. 31 ఏళ్ల క్రితం మంచుకొండలో చంద్రమా సినిమా ద్వారా నా ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పుడు విశ్వంభర రాబోతోంది. 31 సంవత్సరాల్లో ఒక 870 సినిమాల్లో 3600 పైగా పాటలు రాశాను. ఎన్నో మంచి పురస్కారాలు, ఎంతో గుర్తింపు ఈ పరిశ్రమకు లభించింది. దాన్ని మన సోదరులు కూడా సరదాగా వీళ్ళందరూ కూడా ఇది ఒక ఉత్సవాన్ని, వీళ్ళ కార్యక్రమాల్లో, ఈ మహాసభల కార్యక్రమాల్లో నన్ను కూడా పిలిచి నేను పొందిన విజయాన్ని, సాధించిన ఘనతలన్నీ కూడా వాళ్ళ విజయంగా భావించి నన్ను సత్కరించడం, సన్మానించడం ఈ సందర్భంగా ఒక విశేషంగా నేను భావిస్తున్నాను. 31 సంవత్సరాల్లో 870 సినిమాల్లో 3600 పైగా పాటలు రాశాను. చాలా సంతోషంగా ఉందండి. జిఎంఏకి రావడం గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వాళ్ళు ఆహ్వానించారు. చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆనందంగా ఉంది. 31 సంవత్సరాల్లో 870 సినిమాల్లో 3600 పైగా పాటలు రాశాను.
నాకు రాజు ఇద్దరు కలిసి చేసాం. రాజు పోయిన తర్వాత కూడా నాకు రాజు ఎప్పుడు నాతోటే ఉంటాడు. అందువల్ల మేము ఎప్పుడు రాజు కోటి అనమాట. అంటే కోటిగా నేను చేశాను అనేది గొప్ప అని కాదు. మేము ఇద్దరు ప్యాచప్ అయ్యాం, ఇద్దరు కలిసి స్టార్ట్ చేసాం. కొన్ని కారణాలు విడిపోయాం ఆఫ్టర్ 10 years. బట్ నేను సపరేట్గా చేసినా కూడా నా రాజు నాతోటే ఉన్నాడనే నేను చేశాను బేసిక్. అదేంటంటే ఆ సంస్కారం మాకు మా నాన్నగారు నేర్పించింది. సాలూరు రాజేశ్వరరావు గారు, అక్కడ మా గురుగారు చక్రవర్తి గారు అక్కడ నేర్చుకున్నటువంటి సంస్కారం. అది పుట్టుకతో వచ్చింది అది. అంతేగాని నేను ఇప్పటికీ నేను ఒక సెలబ్రిటీ లాగా ఐ నెవర్ బిహేవ్స్. నాకు అందరితో కలిసి అలా అందరితో ఫ్రీగా ఉండాలని అది నా కోరిక అనమాట. ఎప్పుడు అడిగినా నేను ఇదే చెప్తాను, నా రాజు నాకు ఇప్పుడు నేను రాజ్ అంతే, రాజ్ కోటియే. అది నేను చేసినా వారు చేసినా ఆల్వేస్ రాజ్ కోటి. ఎవ్రీథింగ్ ఐ డూ మై సెల్ఫ్. ఈవెన్ ఆర్కెస్ట్రేషన్ కానీ రిథమ్ ప్యాటర్న్స్ కానీ వైల్ కంపోజింగ్ ట్యూన్ కంపోజ్ చేసేటప్పుడు రిథమ్ ప్యాటర్న్స్ దగ్గర నుండి ఆర్కెస్ట్రేషన్ దగ్గర నుండి కార్డ్ అరేంజ్మెంట్స్ అన్నీ నేనే చేసుకుంటాను. అందులో నాకు ఇంకో పర్సన్ అవసరం లేదు. కానీ నాకు అప్పటికే అసిస్టెంట్స్ నేను కొంతమంది వాళ్ళకి పని ఉండాలి కాబట్టి అందరిని అసిస్టెంట్స్ కూడా నేను పెట్టుకుంటాను ఫీడ్ చేస్తూ. వాళ్ళ వల్ల కూడా నాకు బాగా హెల్ప్గా ఉంటుంది. ఇలాగా ఆర్కెస్ట్రేషన్ చేసేటప్పుడు బ్యాలెన్స్ చేయాలి, రికార్డింగ్ స్టూడియోలో అవన్నీ కూడా నేనే చేసుకుంటాను. అంటే నా పాటని కంప్లీట్గా నేను చేసుకొని ప్రజెంట్ చేస్తాను అనమాట. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఎవరన్నా చేస్తే నాకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. జనరల్గా ఏం జరుగుతుందంటే కంపోజర్స్ ఏం చేస్తారు, ట్యూన్ ఊర కంపోజ్ చేసి ఇచ్చేస్తారు. దాన్ని ప్రోగ్రామింగ్ కీబోర్డ్ ప్లేయర్ చేస్తాడు, దానికి ఆర్గనైజేషన్ చేసి ఇంకోటి ఎవడో చేస్తాడు. ఇలా రకరకాలుగా చేస్తారు పాటలకి. ఈవెన్ నేను రాజు కూడా మేమిద్దరు కలిసి చేసుకునేవాళ్ళం. ఒక అరేంజర్ అని ఎవరు ఉండరు అనమాట. ఎవ్రీథింగ్ వీ డూ అవర్ సెల్ఫ్. అలాగే నాకు అలవాటు అనమాట, ఎవ్రీథింగ్ నేనే చేసుకుంటాను. అది అందువల్ల ఇప్పుడు వచ్చే కంపోజర్ కానీ చాలా మంది వాళ్ళు ఆర్గనైజేషన్ తెలియదు, వాళ్ళకి ఎవరితోటో చేయించి అలా అలా చేస్తూ ఉంటారు. అది అందువల్ల నా బ్రాండ్ ఉండేటట్టు అలా చేసుకుంటాను అనమాట. నేను ముఖ్యంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎందుకు వస్తానంటే 20 hours 24 hours ట్రావెల్ చేసి ఎంత టైర్డ్ అయిపోతాం. కానీ ఆ టైర్డ్నెస్ అంతా ఆన్ స్టేజ్కి వచ్చేసరికి నాకు అన్నీ పోతాయి. అంటే ఆడియన్స్ రెస్పాన్స్, వాళ్ళు ఎంజాయ్ చేసే విధానం చూసి ఇంత కష్టపడి మనం చేసాం ఈ పాటలకి. ఇక్కడికి అమెరికాకి నేను పిలిపించి ఈ పాటల్ని వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తానంటే నేను చాలా ఓవర్వెల్మ్డ్. ఆన్ స్టేజ్ ఆల్వేస్ నేను చాలా ఎమోషన్ అయిపోతుంటాను ఒక్కోసారి. అంత ఆనందంగా ఉంటుంది. అందువల్ల అదే ఎనర్జీ నాకు. కొన్ని వేల కోట్లు ఇచ్చిన ఎనర్జీ అక్కడ వస్తుంది, ఆడియన్స్ దగ్గర నుండి వస్తుంది అనమాట. అంటే 80s 90s అంటే నేను 2012 వరకు చేశాను. అరుంధతి వరకు ఫుల్ లైమ్ లైట్లో ఉండి చేశాను. దాదాపు 500+ మూవీస్ చేశాను. వన్స్ అదే స్టేజ్కి వచ్చేసరికి ఆ పాటల్ని మీ హృదయాల్లో ఉండిపోయినాయి. పాటలు ప్రతి పాట మీరే పాడతారు. నేను ఊరికి పల్లెలో ఫస్ట్ లైన్ స్టార్ట్ చేస్తే ఎవ్రీథింగ్ మొత్తం ఆడియన్సే పాడతారు. అది న్యాచురల్గా జరుగుతుంది. అది నా అదృష్టం లేదు, నా పూర్వజన్మ సుకృతం. అది నాన్నగారు ఆశీస్సులు. అలాగే నాకు ఇంత ఆడియన్స్లో ఇంకా నాకు ఆ లైమ్ లైట్లో నేను ఉన్నానంటే బికాస్ ఆఫ్ దమ్. ఎందుకంటే మీరు పాటలు వింటూ ఉంటే కూడా నాకు పెర్ఫార్మెన్స్ రైట్స్ నుండి కూడా నాకు సమ్ అమౌంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎంత వాచ్ చేస్తే మూవీ యూట్యూబ్స్లో అంత మాకు కూడా అమౌంట్ వస్తూ ఉంటాయి అనమాట. అలాగే వీఆర్ జస్ట్ ఎంజాయ్. నేను డబ్బులు డిమాండ్ చేసి ఏ సినిమా చేయలేదు. అదొక ప్యాషన్ అనమాట. నాకు ఆర్కెస్ట్రేషన్ కావాలి, ఆర్కెస్ట్రాకి స్పెండ్ చేయాలి, దాన్ని ప్రొడ్యూసర్ అది కోరేవాడిని. అందుకని నేను ఎంత లైమ్ లైట్లో ఉన్నా కూడా ఐ నెవర్ డిమాండ్స్. అన్ని సినిమాలు నా ఆర్కెస్ట్రా అందరూ ఉండాలి, అందరితో చేయాలి అని అలా వర్క్ చేశారు అనమాట. నాకు 64 piece ఆర్కెస్ట్రా, నాకు 64 మంది టోటల్. అన్ని పాటలకి వాళ్ళనే వాడేవాడిని. వాళ్ళ అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళకి పేమెంట్లు ఇప్పించి ఇలా జరిగింది. అదే ఆ రోజులు అసలు ఇప్పుడు మళ్ళీ రావు. చెన్నైలో అంత మంచి ఆర్కెస్ట్రా, మంచి ఒక సిస్టమాటిక్ అండ్ మోర్ డెడికేటెడ్ మ్యూజిషియన్స్. అంటే టైమింగ్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా వర్క్ చేశాను. అదే నా అదృష్టం అనమాట. నేను జనరల్గా షోస్ వాటిలోనే బిజీగా ఉన్నాను. మన జీ సారంగంప కూడా లాస్ట్ టైం చేశాను. ఈసారి జీ లిటిల్ ఛాంప్స్ నేను చేయట్లే, బికాస్ ఆఫ్ నా బిజీ షెడ్యూల్స్ వల్ల నేను చేయట్లేదు. సో అంటే నెక్స్ట్ టైం చేస్తాను. ప్రాజెక్ట్స్ చేయకూడదని కాదు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గుడ్, అంటే మంచి సబ్జెక్టు, మంచి మ్యూజిక్ స్కోప్ ఉన్న సబ్జెక్ట్ చేద్దామని. అది ఇప్పుడు మ్యూజిక్ అంతా పెట్టినారు కదా, వేరే రకం అయిపోయింది. అప్పట్లో మంచి సన్నివేశాలు ఉండేది, స్టోరీ ఉండేది, మంచి డైలాగ్స్. దానివల్ల మ్యూజిక్ కూడా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మంచి మెలడీ రాగాలతో చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ కలిగేది, క్రియేటివ్నెస్ వచ్చేది. ఇప్పుడు ఏమని చెప్పు, అన్ని అసలు ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్. కాలాన్ని బట్టే సంగీతం, అందుకోసం ఈ కాలం బట్టి అలా వెళ్తుంది అనమాట. మళ్ళీ నా టైం వచ్చినప్పుడు మళ్ళీ ఐ వుడ్ ప్రూవ్ మై సెల్ఫ్, ఐఎమ్ రెడీ టు డూ అనమాట. నేను రెడీగా ఉన్నాను మళ్ళీ ఒక బాధడానికి. ఎక్కువగా నాకు హలో బ్రదర్ ప్రియరాగాలే బాగా రీచ్ అయిందమ్మా పాట. ఇప్పుడు ఫర్ ఎవర్ సాంగ్ తర్వాత గోవింద గోవిందాలో చేసిన అందమా కానీ, ఇందిర మందిర,
తర్వాత అమ్మ బ్రహ్మ దేవుడు, ఇవన్నీ బాగా మంచి పేరు తీసుకొచ్చాయి టోటలీ. అప్పుడు పెదరాయుడులో కదిలే కాలమ్మా ఇది, తర్వాత సో మెనీ సాంగ్స్. దీంట్లో తారక రాముడు సినిమాలో మంచి హాయి హాయి వెన్నెలమ్మ బాలుగారు పాడిన పాట, అలాగే కోపం వస్తే మండుటేండ, ఇవన్నీ అప్పట్లో అంతగా వినలేదు. ఇప్పుడు రాను 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 దానికి ఇంకా ఎక్కువగా ఫేమ్ వచ్చేస్తుంది. తర్వాత 16 ఏళ్ల వయసు, దీంట్లో లంకేశ్వరుడు ఆ పాట కానీ, ఇలాగా అన్ని పాటలు ఇప్పటికి ఇంకా ఎక్కువగా దానికి ఆదరణ వస్తుంది. మాల్గడి శుభాను చిత్రలత పాడించాము, మేల్ వర్షన్ బాలు పాడాడు. మాల్గడి వర్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అది. సో అది పిక్చరేషన్లో కూడా ఒక వ్యాంప్ క్యారెక్టర్, హీరోయిన్ శ్రీదేవి అలా తీసాడు రామ్ గోపాల్ వర్మ. అంటే సినిమా అంటే టీమ్ అది టోటల్గా సిచ్యువేషన్ బట్టి నేను మ్యూజిక్ చేయాలి, నేను చేసిన మ్యూజిక్ బట్టి వాడు కొరియోగ్రఫీ చేయాలి, కెమెరా వర్క్ చేయాలి, సెట్స్ చేయాలి. ఇట్స్ ఆల్ టీమ్. అల్టిమేట్గా సినిమా హిట్ అవుతేనే పాటలు రీచ్ అవుతాయి. సినిమా కూడా హిట్ అవ్వాలి, హిట్ అవుతేనే పాటలు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనమాట. నేను ఇవాళ ఇక్కడికి అమెరికా వచ్చాను. అంటే అమెరికా ఎందుకు వచ్చాను అంటే గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వాడి ఫస్ట్ కన్వెన్షన్ 2025 సంవత్సరానికి గాను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది అతిరథ మహారథుల్ని కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. భారతీయులు భారతదేశం నుంచి, అలాగే ప్రవాస భారతీయులు ఈ అమెరికాలో స్థిరపడిన చాలామంది భారతీయులందరూ ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేశారు. చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. నిన్న మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ఏదైతే మన తెలంగాణ సాంప్రదాయాలు ఉన్నాయో, బతుకమ్మ అలాగే బోనాలు కార్యక్రమాలతో ప్రారంభించి చక్కటి కూచిపూడి, భరతనాట్యం, అలాగే జానపద నృత్యాలు, జానపద గీతాలతో పాటు ప్రముఖ సినీ రచయిత ఆస్కార్ అవార్డీ చంద్రబోస్ గారి వారి ప్రసంగం, అలాగే వారితో పాటుగా కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ మున్నూరు కాపు అసోసియేషన్ సంబంధించి వారి సందేశాన్ని ఇచ్చారు. అలాగే ఎంతో మంది ప్రముఖులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ఈ మున్నూరు కాపు అసోసియేషన్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు చాలా మంది కార్యక్రమానికి ఇచ్చేశారు. దాదాపు 2000 నుంచి 3000 మంది ఈ కార్యక్రమానికి వస్తున్నట్టుగా అన్నప్పటికీ కానీ మించి నిన్న ఇవాళ ఇక్కడ అటెండ్ అవ్వడం నేను కళ్ళారా చూశాను. ఈ కార్యక్రమంలో ఇవాళ రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనికి దాదాపు 1000-1500 పైచిలకు భక్తులు పాల్గొన్నారు. సో ఇక్కడ ఒక యూనిక్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం అమెరికా కదా కల్చర్ వేరు, మన ఇండియా కల్చర్ ఎక్కడ ఇలా అనుకుంటుంటాం. కానీ మన సాంప్రదాయాలకు ఏమాత్రం వెనకాడకుండా ఇక్కడ సహపంక్తి భోజనం పెట్టారు. అంటే తెలుసు కదా, అందరం కూడా అరిటాకులో కూర్చొని ఒక కుటుంబ సభ్యులందరూ ఎలా కూర్చొని భోజనం చేస్తాం అలా చేసాం. చాలా శాస్త్రీయంగా ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నన్ను ఒక అతిథిగా ఇన్వైట్ చేసినందుకు జిఎంఏ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇవాళ సాయంత్రం కార్యక్రమంలో భాగంగా చంద్రబోస్ గారి వారి అనుభవాలు, వారికి సన్మానంతో పాటు ప్రముఖ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారిది సంగీత కచేరీ కూడా ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా చాలా మంది ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ప్రవాస భారతీయులు ఎవరైతే మున్నూరు కాపు కమ్యూనిటీకి సంబంధించిన ప్రవాస భారతీయులు అందరూ ఉన్నారో, ఈ అమెరికా దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మున్నూరు కాపుల ఐక్యత గురించి చాటి చెబుతూ వారి సంఘం యొక్క పటిష్టత కోసం అందరూ ఏకతాటిపైకి రావాలని కోరుకుంటూ అందరూ కూడా తమ తమ సందేశాలు ఇవ్వడం జరిగింది. ఈ జిఎంఏ కన్వీనర్ శ్రీ రజనీకాంత్ సంగాని గారు, అలాగే ప్రెసిడెంట్ వెంకట్ బెద్ది గారు ఎలాంగ్ విత్ దేర్ టీమ్ ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేశారు. దాదాపు 15-20 డేస్ నుంచి నిద్రాహారాలు లేకుండా వారు కష్టపడ్డని కళ్ళారా చూశాను. నేను ఇక్కడ 3 డేస్ అయినప్పటికీ వారు పడుతున్న కష్టాన్ని చూస్తే నాకే చాలా ఇదిగా అనిపించింది. సో మన కాపు కమ్యూనిటీకి సంబంధించి, మున్నూరు కాపు కమ్యూనిటీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అసోసియేషన్కి ఎంతో సేవ చేస్తున్నారు. అలాగే ప్రవాస భారతీయులందరూ కూడా మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏకతాటిపై ఉండి సమాజ అభివృద్ధి కోసం, తద్వారా కేవలం మన శ్రేయస్సే కాకుండా ఇతర మతస్థుల వారి శ్రేయస్సును కూడా కోరుకుంటూ సహజీవనం సాగించాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గాను జిఎంఏ ప్రెసిడెంట్ గారు వెంకట్ పెద్ది గారికి, అలాగే సుదర్శన్ నాయుడు గారికి, వారి ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు యాంకర్గా. ఈ కార్యక్రమంలో నాకు కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం కూడా చాలా నేను గర్వంగా భావిస్తూ కార్యక్రమానికి చాలా ఆనందంతో కార్యక్రమాన్ని ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ చూసి
ఈ ప్రవాస భారతీయులతో పాటు భారతీయులందరూ కూడా చూసి ఈ మున్నూరు కాపు యొక్క కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు కోసం మీరందరూ కృషి చేయాలని, వారి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ నమస్తే. యాక్టర్ శ్రీనివాస్. ఈరోజు అమెరికాలో గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ జిఎంఏ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చాను. ఇప్పుడే పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ జిఎంఏ, వెంకటపెద్ది గారు, రజనీకాంత్ సంగాని గారు, సామల వేణు గారు, ప్రతి ఒక్కరు జిఎంఏలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. ఎక్కడో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పుట్టిన నేను మందమరిలో వెంకీ మంకీ నా ఫ్రెండ్, నా గురువు, వాడి దగ్గర పాఠాలు నేర్చుకొని, మిమిక్రీ పాఠాలు నేర్చుకొని ప్రపంచంలో ఇక్కడికి అగ్రరాజ్యమైన అమెరికాకి రావడం జరిగింది. నిజంగా ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. నిజంగా జిఎంఏ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఇక్కడికి తీసుకొచ్చి నన్ను నా కళని గుర్తించి ఇక్కడ తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. నిజంగా గ్రాండ్, చాలా పెద్ద ఈవెంట్ అండి. టోటల్గా 2 days ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. అండ్ ఆట పాట అన్నీ కూడా ఉన్నాయి. నిజంగా సాక్షి టీవీ వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చి మా యొక్క కవరేజ్ చేసినందుకు సాక్షి వాళ్ళకి ధన్యవాదాలు. నిజంగా 2 రాష్ట్ర ప్రజల మన సాక్షి మీ అందరికీ తెలిసింది. థ్యాంక్ యూ అండి. జిఎంఏ కన్వెన్షన్ లో పాల్గొన్న అతిథులకి ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఈ మహాసభలు అందించాయి. కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శన వరకు, అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు 2 రోజుల పాటు వినూత్నమైన కార్యక్రమాలతో నా భూతో నా భవిష్యత్తు అనేలా నిర్వహించారు. భవిష్యత్తులో జరిగే మహాసభలకి జిఎంఏ కన్వెన్షన్ సరికొత్త మార్గాన్ని చూపించింది.